హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యూటోరియల్. ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 4 నుంచి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం యూనిట్ 5 నుంచి నేర్చుకుందాం. యూనిట్ 5లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ అబౌట్ ఈ మార్కెటింగ్ టెక్నిక్స్ అని వస్తుంది. సో ఈ మార్కెటింగ్ టెక్నిక్స్ మన దగ్గర రెండు ఉన్నాయి. ఒకటేమో పాసివ్ ఉంది, ఇంకొకటేమో అగ్రెసివ్ ఉంది. అగ్రెసివ్ అంటే పాసివ్ అంటే ముందు ఏమైనా నేర్చుకుందాం మనం. యూజర్ తనతో పాటు ఆయననే ఏమో సెర్చ్ చేస్తున్నాడు మన గురించి, అంటే అది పాసివ్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని ఏమంటున్నాం మనం, పాసివ్ మార్కెటింగ్ టెక్నిక్. లైక్ నా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు మీతో సహా ఫాజిల్ ఖాన్ ట్యూటోరియల్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి దోలాడుతున్నారు అనుకో, అది ఏం టెక్నిక్ అయిపోతుంది, పాసివ్. దీంట్లో ఏం ఫోర్స్ చేస్తలేం మనం, నా ఏమంటారు యూట్యూబ్ని సెర్చ్ చేయండి అని చెప్పేసి. సో దాన్ని ఏమంటున్నాం మనం, పాసివ్ టెక్నిక్ అంటున్నాం. పుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద వెబ్సైట్, మనం ఏం చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ని పుల్ చేస్తున్నాం మనతో సహా. అగ్రెసివ్ అంటే మనం ఫోర్స్ఫుల్ చేసి వేరే వాళ్ళని ఏం చేస్తున్నాం, మన ఛానల్ని వాచ్ చేయు అంటున్నాం అనుకో, దాన్ని ఏమంటున్నాం మనం, అగ్రెసివ్ సర్వీస్ అంటున్నాం. ఇట్ రిఫర్స్ టు ద మెథడ్ ఇన్ విచ్ వెబ్సైట్ యాక్టివ్లీ సర్చ్ పొటెన్షియల్ యూజర్స్ అండ్ ట్రైస్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. పొటెన్షియల్ యూజర్స్ని సర్చ్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ దిస్ మెథడ్ పుష్ టెక్నాలజీ ఈజ్ యూజ్. ఈ మెథడ్లో ఏ టెక్నాలజీ యూజ్ అవుతుందంట, పుష్ టెక్నాలజీ. సో ఈ మార్కెటింగ్ టెక్నిక్స్ రెండు టైప్స్లో ఉన్నాయి మన దగ్గర, పాసివ్ ఇంకా అగ్రెసివ్. పాసివ్లో ఏమొస్తుంది, సర్చ్ ఇంజన్ అండ్ డైరెక్టరీ, ఇంకా సాలిసిటెడ్ టార్గెటెడ్ ఈమెయిల్. సర్చ్ ఇంజన్ అండ్ డైరెక్టరీ అంటే ఏంది చెక్ చేసుకుందాం మనం. ఆ సర్చ్ ఇంజన్ కెన్ బి డిఫైన్ యాజ్ అ సాఫ్ట్వేర్ సిస్టమ్ డిజైన్ టు సర్చ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంటర్నెట్. సర్చ్ ఇంజిన్ ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ ఉందంట, అది ఏం డిజైన్ దేనికోసం డిజైన్ చేసినామంట, సర్చ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంటర్నెట్లో నుంచి మనం ఇన్ఫర్మేషన్ సర్చ్ చేయడానికి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ మెథడ్ ఇన్ ఫైండింగ్ సైట్స్. ఇది ఒక మోస్ట్ పాపులర్ మెథడ్ ఉంది సైట్స్ని ఫైండ్ చేయడానికి. ద సర్చ్ ఇంజన్ ఆపరేట్స్ బై టేకింగ్ యూజర్ డిఫైన్ వర్డ్స్ ఇన్ సర్చ్ బార్. సర్చ్ ఇంజన్ ఎలా ఆపరేట్ అవుతుంది, యూజర్ డిఫైన్ వర్డ్స్ అంటే మనం ఏమైనా టైప్ చేస్తే ఏమవుతుంది, అది సర్చ్ అవుతుంది కదా. సో దాన్ని ఏమంటున్నాం మనం, ద సర్చ్ ఇంజన్ ఆపరేట్స్ బై టేకింగ్ యూజర్ డిఫైన్ వర్డ్స్ ఇన్ search bar. నెక్స్ట్ ఏముంది మన దగ్గర, ద జనరేటెడ్ సర్చ్ రిజల్ట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ లైన్ ఆఫ్ స్ట్రింగ్స్ విచ్ ఆర్ ఏ లిస్ట్ ఆఫ్ క్లోజ్లీ మ్యాచ్ వెబ్సైట్స్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజెస్. దీంట్లో ఏమంటున్నాం మనం, ఈ జనరేటెడ్ సర్చ్ రిజల్ట్స్, ఇప్పుడు ఫాజిల్ ఖాన్ ట్యూటోరియల్ టైప్ చేసినావు అనుకో నువ్వు సర్చ్ బార్లో, సో నీకు ఫాజిల్ ఖాన్ ట్యూటోరియల్వి చాలా లింక్స్ వస్తాయి నీకు క్రోమ్లో. ఆ లింక్లో నుంచి దాన్ని ఏమంటున్నాం మనం, లైన్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటున్నాం. అదే ఏది క్లోజ్లీ మ్యాచ్ ఉంది అది ఫస్ట్ ప్రిఫరెన్స్లో వస్తుంది. సో దాన్ని ఏమంటున్నాం మనం, డైరెక్టరీ. వెబ్ పేజెస్లో నుంచి సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో వెబ్ డైరెక్టరీస్ అంటే దేనికి అంటున్నాం మనం, వెబ్ డైరెక్టరీస్ ఆర్ డేటాబేస్ దట్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ బై హ్యూమన్స్ అండ్ యూస్ టు ఆర్గనైజ్ వెబ్సైట్ ఇంటూ సబ్జెక్ట్ కేటగిరీ. డైరెక్టరీస్ అంటే దేనికి అంటున్నాం మనం, అవి క్రియేటెడ్ బై హ్యూమన్సే క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో ఏం యూజ్ చేయొచ్చు, మీరు సబ్జెక్ట్ వైజ్ కేటగిరీలో సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ నా ఛానల్ ఉంది, నా ఛానల్లో కూడా నేను ఏం చేసిన, నేను డైరెక్టరీ ప్రిపేర్ చేసిన. దాంట్లో ఏం చేస్తున్నారు, మనుషులు ఏమైనా నా ఛానల్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు టైప్ చేయగానే నా ఛానల్ నుంచి నేను డైరెక్టరీ ప్రిపేర్ చేసేది ఇంటర్నెట్ ఏమో సెర్చ్ చేసి ఇస్తుంది. దాన్ని ఏమంటున్నాం మనం, సెర్చ్ ఇంజన్ అండ్ డైరెక్టరీ. నెక్స్ట్ ఏముంది, సాలిసిటెడ్ టార్గెటెడ్ ఈమెయిల్. టార్గెటెడ్ ఈమెయిల్స్ ఆర్ ఎ కీ టూల్ ఫర్ ఈ-కామర్స్ business to increase sales and customer loyalty. They are customized messages sent to specific segments of an email list based on the customer preferences, behaviors and previous interactions. Solicited targeted email అంటే మనం కస్టమర్స్కి వాళ్ళ ప్రీవియస్ ఇంటరాక్షన్ బేస్ మీద మన ప్రొడక్ట్స్ గురించి చెప్పినాం అనుకో, లేకపోతే ఈమెయిల్ పంపించినాం అనుకో, వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ ప్రొడక్ట్స్ చెక్ చేస్తారని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, ఈమెయిల్ చేస్తున్నాం. కానీ ఈ సాలిసిటెడ్ టార్గెటెడ్ ఈమెయిల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు, కస్టమర్స్ వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు. లైక్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు లింక్స్ వస్తాయి కదా, ఎప్పుడు ఏమైనా నేను అప్డేట్ చేసిన అనుకో యూట్యూబ్లో, అప్లోడ్ వీడియో చేస్తే మీకు ఏమొస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, ఈ వీడియో అప్లోడ్ అయిందని చెప్పేసి. అది ఎప్పుడు వస్తుంది, మీరే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే కదా. సో కస్టమర్ వాళ్ళతో వాళ్ళే నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారనుకో, దాన్ని ఏమంటున్నాం మనం, సాలిసిటెడ్ టార్గెటెడ్ ఈమెయిల్ అంటున్నాం. నెక్స్ట్ ఏముంది, ఇంటరాక్టివ్ సైట్స్. ఇది అగ్రెసివ్ టెక్నిక్లో వచ్చేసింది ఇంటరాక్టివ్ సైట్స్. ఇవి ఏమో మనం ఏం చేస్తున్నామంటే మన వెబ్సైట్ని చాలా ఇంటరాక్టివ్గా ప్రిపేర్ చేస్తున్నాం, సో దట్ కస్టమర్ ఏమో అటెన్షన్ కావాలి వాళ్ళకి. దేర్ ఆర్ ఫ్యూ వెబ్సైట్స్ విచ్ ఆర్ ట్రయింగ్ టు రిటైన్ కస్టమర్స్ అటెన్షన్ ఇన్ అన్ ఇంటరాక్టివ్ మేనర్. ఇట్ ఈస్ డన్ ఎర్లీ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫర్ బై దెమ్. సో ఇది ఎందుకు చేస్తున్నారంటే కస్టమర్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఇంకా బెనిఫిట్స్ మనం ఏమేమి ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పడానికి. సో దిస్ ఈస్ టు ఎనేబుల్ ద యూజర్స్ టు మేక్ ఏ ఛాన్సెస్
chances whether to buy the product or not. Interactive sites is key to turning passive interest into active engagement. ఇది దేనికోసం చేస్తున్నాం మనం, కస్టమర్ జస్ట్ వాళ్ళు విజిట్ అయినా మన ఛానల్లో వాళ్ళు ఏం చేస్తారు, అట్రాక్టివ్ అంటే ఆఫర్స్ డిస్కౌంట్ ఇలా చూసి ఏం చేస్తారు, వాళ్ళు జస్ట్ చూడడానికి వస్తారు, కానీ ఆఫర్స్ని చూసి ఏం చేసేస్తారు, వాళ్ళు పర్చేస్ చేయడానికి అది అయిపోతారు. సో దాన్ని ఏమంటున్నాం మనం, పాసివ్ ఇంట్రెస్ట్ని వాళ్ళకి ఏం చేసేసినాం మనం, యాక్టివ్ ఎంగేజ్మెంట్లో కన్వర్ట్ చేసినాం. నెక్స్ట్ ఏముంది మన దగ్గర, బ్యానర్ అడ్వర్టైజింగ్. ఇట్ ఈస్ అన్ ఎఫెక్టివ్ టెక్నిక్. At the same time, it is highly expensive. బ్యానర్ అడ్వర్టైజింగ్ ఏమో ఎఫెక్టివ్ టెక్నిక్ ఉంది, కానీ ఇది చాలా హైలీ ఎక్స్పెన్సివ్ ఉంది. కంపెనీస్ పే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ద ఇంటర్నెట్ మార్కెటింగ్ ఫార్మ్స్ ఫర్ ప్రొవైడింగ్ దెమ్ ఫ్లాష్ అడ్వర్టైజ్మెంట్ బ్యానర్స్ విచ్ లింక్స్ ఇన్ టు ఇట్స్ బిజినెస్ సైట్స్. సో కంపెనీస్ ఏం చేస్తున్నారు, హ్యూజ్ అమౌంట్ పే చేస్తున్నారు వాళ్ళ బ్యానర్స్ ఏమో ఇంటర్నెట్లో షో అవ్వడానికి. లైక్ ఇప్పుడు మీరు నా ఛానల్ చూస్తూ ఉంటారు, దాని కింద కూడా ఒక లింక్ వస్తూ ఉంటుంది మీకు బ్యానర్ది, అలానే ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీరు ఏమవుతుంది, వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళిపోతారు కదా, దాన్ని ఏమంటున్నాం మనం, బ్యానర్ అడ్వర్టైజింగ్. దీస్ లింక్స్ ఆర్ యూజువల్లీ ప్రొవైడెడ్ ఆన్ ద పేజెస్ ఆఫ్ అదర్ వెబ్సైట్స్. ఈ లింక్స్ దేనిలో ఉంటాయి, వేరేళ్ళ పేజెస్ మీద. లైక్ నా ఛానల్లో వేరేళ్ళది లింక్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటున్నాం మనం, బ్యానర్ అడ్వర్టైజింగ్ అంటున్నాం. నెక్స్ట్ మనకేముంది, ఆఫ్లైన్ అడ్వర్టైజింగ్. ఆఫ్లైన్ అడ్వర్టైజింగ్ అంటే సమ్ ఆఫ్ ఆఫ్లైన్ అడ్వర్టైజింగ్ మెథడ్స్ యూస్ ఫర్ పాంప్లెట్స్, లేకపోతే బ్యానర్స్. టెలివిజన్ నుంచి మనం ఏమో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, దాన్ని ఏమంటున్నాం మనం, ఆఫ్లైన్ అడ్వర్టైజింగ్. స్పామ్ మెయిల్ ఉంది దాని తర్వాత. స్పామ్ మెయిల్ అంటే ఫోర్స్ఫుల్, మనం ఏం చేస్తున్నాం, 10, 20 ఒకటేసారి ఏం చేస్తున్నారు, కస్టమర్స్కి మెసేజెస్ పంపించేస్తున్నారు, అవి ఏమైపోతున్నాయి, స్పామ్ మెయిల్ అయిపోతుంది. వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మనం ఏం చేస్తున్నాం, కంటిన్యూస్లీ మెసేజెస్ పంపిస్తున్నాం వాళ్ళకి, మన వెబ్సైట్ చూడండి అని. సో దాన్ని ఏమంటున్నాం, స్పామ్ మెయిల్. నెక్స్ట్ ఏముంది మనకి ఈ చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ 5 Ps అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ డీటెయిల్. 5 Ps గురించి చెప్పాలి మనం, దాని అప్లికేషన్స్ ఏమున్నాయని చెప్పేసి చెప్పాలి. సో ద అప్లికేషన్ ఆఫ్ 5 Ps ఆర్ అండ్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్ ప్రొడక్ట్. ఫస్ట్ వన్ ఏమో ప్రొడక్ట్. ఎప్పుడైనా మనం ఏమైనా బిజినెస్ చేసేటప్పుడు మనం దేనికి రిఫర్ చేయాలి, ప్రొడక్ట్ని చూడాలి. మనం ఏం ప్రొడక్ట్ ఏమో కొంటున్నాం, మనం ఏం ప్రొడక్ట్ గురించి బిజినెస్ చేయాలని చెప్పేసి. ప్రొడక్ట్ కెన్ బి రిఫర్డ్ యాజ్ ఎ గుడ్ ఆర్ సర్వీస్ ప్రొవైడెడ్ టు ద కస్టమర్ బై ఎ కంపెనీ. ఏ గుడ్ రిఫర్డ్ యాజ్ ఫిజికల్ ఐటమ్ విచ్ షోస్ ఇట్ ప్రెజెన్స్ వేర్ ఏ సర్వీస్ ఇస్ నాట్ ఏ ఫిజికల్ ఐటమ్. గుడ్ అంటే ఏమో ఒక ఫిజికల్ ఐటమ్ ఉంది, సర్వీస్ అంటే ఒక ఫిజికల్ ఐటమ్ కాదు. వెన్ థింకింగ్ అబౌట్ ద ప్రోడక్ట్ వీ నీడ్ టు కన్సిడర్ ద కీ ఫీచర్స్, బెనిఫిట్స్, నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ కస్టమర్. మనం ఎప్పుడైనా బిజినెస్ గురించి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, దాంట్లో ఏ ప్రోడక్ట్ అమ్మాలి అని ఆలోచిస్తున్నాం అనుకో, దాని బెనిఫిట్స్ ఏమున్నాయి, నీడ్స్ ఏమున్నాయి, వాంట్స్ కస్టమర్వి ఏమున్నాయి, దాని గురించి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ఏ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్, యూ మే డిసైడ్ టు యాడ్ సమ్ న్యూ ఫ్లేవర్స్ టు ఎక్స్టెండ్ యువర్ రేంజ్. నేను కూడా చూడు, ఇప్పుడు నా ప్రోడక్ట్ గురించి ఏం చేస్తున్నా, నేను హిందీలో వీడియోస్ చేస్తుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను తెలుగులో కూడా చేస్తున్నా. ఎందుకంటే నా రీచ్ని ఏమో ఎక్కువ చేయడానికి, ఇంకా నా రేంజ్ని పెంచడానికి. నెక్స్ట్ ఏముంది, ప్రైస్. ఇట్ రిఫర్స్ టు ద వే యూ సెట్ ప్రైజెస్ ఫర్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. మనం ప్రైస్ ఏం డిపెండ్ చేస్తున్నాం, మన ప్రోడక్ట్ ఒక్కటి ఉంది, దాని ప్రైస్ కూడా అదే విధానం పెట్టినామనుకో, అప్పుడు కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. మన ప్రోడక్ట్ ఏమో 10 రూపీస్ది ఉంది, కానీ ప్రైస్ ఏమో 100 రూపీస్ది పెడితే వాళ్ళు అట్రాక్ట్ అవుతారా, అవ్వరు కదా. సో ప్రైస్ కూడా ఒక ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ అండ్ బిజినెస్. ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఆల్ ద పార్ట్స్ దట్ మేక్ యువర్ ఓవరాల్ కాస్ట్, ఇంక్లూడింగ్ ద అడ్వర్టైజ్ ప్రైస్, డిస్కౌంట్, సేల్స్, ఎక్స్పెన్సెస్, ఇవి అన్నీ దాంట్లో ఇంక్లూడ్ ఉంటాయి. దాని తర్వాతనే మనం ప్రైస్ని డిపెండ్ చేయాలి. యువర్ ప్రైజింగ్ విల్ ఆల్సో డిపెండ్ ఆన్ యువర్ బిజినెస్ పొజిషన్ ఇన్ ద మార్కెట్. మన ప్రైజింగ్ కూడా దేనికి డిపెండ్ అవుతుంది, బిజినెస్ పొజిషన్ ఇన్ ద మార్కెట్. ఇఫ్ యూ అడ్వర్టైజ్ యువర్ బిజినెస్ యాజ్ ఎ బడ్జెట్ కార్ రెంటల్ సర్వీస్, యువర్ ప్రైజింగ్ షుడ్ రిఫ్లెక్ట్ దట్ చాయిస్. నువ్వు పేరేం పెట్టిన బిజినెస్ది, బడ్జెట్ కార్ రెంటల్ సర్వీస్, కానీ నువ్వు బడ్జెట్లో ఇవ్వకుండా ఏమో హై రేంజ్లో ఇచ్చినావు అనుకో ప్రొడక్ట్స్ని, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, నీ పేరుతో సహా నీ ప్రొడక్ట్ ఉండవు కదా. సో కస్టమర్ వాల్యూ ఏమైపోతుంది, తగ్గిపోతుంది నీ గురించి, నీ బిజినెస్ గురించి. సో ప్రమోషన్, ఎవ్రీ బిజినెస్ హ్యావ్ టు బీ ప్రమోట్ చేస్తేనే ఏమవుతుంది, బిజినెస్ ఏమో నడుస్తుంది. సో ఇట్ రిఫర్స్ టు ఆల్ యాక్టివిటీస్ అండ్ మెథడ్స్ యూ యూస్ టు ప్రమోట్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ టు యువర్ టార్గెట్ మార్కెట్. ఇట్ ఇంక్లూడ్స్ సేల్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ఎక్సెట్రా. The market such as pre-release advertisement, use of mouth, word of mouth, news stories which are used to create awareness of the products or services among the users. మార్కెటింగ్ టెక్నిక్స్ ఏమున్నాయి, ప్రీ రిలీజ్ అడ్వర్టైజ్మెంట్, రిలీజ్ అవ్వకముందే అడ్వర్టైజ్ చేయడం. ఇప్పుడు మూవీస్లో ఉన్నది కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు,
మూవీ రిలీజ్ అవ్వకముందే వాళ్ళకి ఏం చేస్తున్నారు, కస్టమర్స్ని అవేర్నెస్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చేది ఉంది, ఈ మూవీ వచ్చేది ఉంది, ప్రిపేర్ అవ్వండి, ఆ రోజు మీరు అవైలబుల్ ఉండండి అని చెప్పేసి. నెక్స్ట్ ఏమో వర్డ్ ఆఫ్ మౌత్ అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ ఎలా ఉంది అని చెప్పేసి అది ఒక ప్రమోషన్ అవుతుంది. నెక్స్ట్ ఏమో న్యూ స్టోరీస్, కొత్త స్టోరీస్ క్రియేట్ చేస్తారు కావాలని చెప్పేసి ఆ ప్రోడక్ట్ని లేకపోతే మూవీని నడిపించడానికి. ఇట్ ఈస్ డన్ విత్ ద గోల్ ఆఫ్ జనరేటింగ్ ఏ పాజిటివ్ కస్టమర్ రెస్పాన్స్. ఇవి అన్నీ ఎందుకు చేస్తున్నాం, గోల్ ఆఫ్ జనరేటింగ్ పాజిటివ్ కస్టమర్ రెస్పాన్సెస్. ప్లేస్ అంటే ఏముంది, ద ప్లేస్ ఎలిమెంట్ రిఫర్స్ టు హౌ యూ గెట్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ టు యువర్ కస్టమర్ ఎట్ ద రైట్ టైం, అట్ ద రైట్ ప్లేస్ అండ్ ఇన్ ద రైట్ క్వాంటిటీ. సో ప్లేస్ ఏముంది, మన కస్టమర్కి మన ప్రోడక్ట్ ఎలా ఇస్తున్నాం, ఏ టైంలో ఇస్తున్నాం, ఏ ప్లేస్లో ఇస్తున్నాం, ఏ క్వాంటిటీలో ఇస్తున్నాం. ఇట్ ఇంక్లూడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, లొకేషన్స్, లాజిస్టిక్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, if you are thinking of expanding your business online, you will need to think about how your customer use the internet. ఇప్పుడు నువ్వు థింక్ చేస్తున్నావు నీ బిజినెస్ ఏమో ఎక్స్పాండ్ చేయడానికి, అప్పుడు ఏం ఆలోచించాలి నువ్వు, నీ కస్టమర్ ఏమో ఎలా ఆ ప్రోడక్ట్ని కొంటాడు, వానికి ఇంటర్నెట్ యూజ్ చేయడానికి వస్తుందా, వాడు కొనగలుగుతాడా, వాడు కంఫర్టబుల్ ఫీల్ అవుతుందా అని చెప్పి ఆలోచనలు ఉండాలి. ఇఫ్ దే వుల్ ఫీల్ కంఫర్టబుల్ పర్చేసింగ్ యువర్ ఆన్లైన్ అండ్ విల్లింగ్ టు పే షిప్పింగ్ కాస్ట్ ఫర్ యువర్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఏముంది మనకి, people. It refers to an individual, staff and customer. If it covers the customer service level as well as effective communication and training for the staff, because both are significant for the growth of the business. దీన్ని ఏమంటున్నాం మనం, ఇండివిజువల్, స్టాఫ్ అండ్ కస్టమర్. పీపుల్ అంటే ఇది ఏం కవర్ చేస్తుంది, కస్టమర్ సర్వీస్ లెవెల్, ఇంకా ఏమో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ ట్రైనింగ్ ఇస్తున్నాం మనం మన స్టాఫ్కి, ఎందుకంటే మనుషులతో మంచిగా మాట్లాడడానికి. ఇంకో ఏముంది మనకి, ఈ మార్కెటింగ్ ఏముంది, దాని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్. ఈ మార్కెటింగ్ అంటే ఏంది చూసుకుందాం మనం. ఇట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ గోల్స్ త్రూ ద యూటిలైజేషన్ ఆఫ్ ద ఇంటర్నెట్ అండ్ ద వెబ్ బేస్డ్ టెక్నాలజీస్. ఇది ఒక అచీవ్మెంట్ ఉంది, మార్కెటింగ్ గోల్స్ని అచీవ్ చేయడానికి విత్ ద యూటిలైజేషన్ ఆఫ్ ద ఇంటర్నెట్ అండ్ వెబ్ బేస్డ్ టెక్నాలజీస్. ఇట్ ఈస్ ఆల్సో known as internet marketing or online marketing. It is a part of e-commerce. Internet marketing has changed the way of working, buying and living of the people. Internet ఏం చేసింది, చేంజ్ ఆఫ్ ద వే ఆఫ్ వర్కింగ్ చేంజెస్, బయింగ్ చేంజ్ చేసింది, లివింగ్ ఆఫ్ ద పీపుల్ కూడా చేంజ్ అయిపోయింది. సో అడ్వాంటేజెస్ ఏమున్నాయి, మనం యూనిట్ 1లో ఏం అడ్వాంటేజెస్ రాసినాం అదే సేమ్ అడ్వాంటేజెస్ మనం ఇక్కడ రాయవచ్చు. జస్ట్ అక్కడ ఈ కామర్స్ని తీసేసి ఈ మార్కెటింగ్ రాయొచ్చు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ మార్కెటింగ్ ఏముంది, లిమిటెడ్ ఇంటరాక్షన్ ఉంటుంది, నెగటివ్ ఫీడ్బ్యాక్ దొరుకుతుంది మనకి, టైం కన్జ్యూమింగ్ అయిపోతుంది, డెలివరీ ఇష్యూస్ రావచ్చు, సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు, టెక్నికల్ ఛాలెంజెస్ ఉండొచ్చు, హై కాంపిటీషన్ ఉండొచ్చు, కాస్ట్లీ ఉండొచ్చు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 5లో నుంచి ఇంకొక యూనిట్ ఉంది, అది కూడా నేను ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ చేయండి, చదవండి మంచిగా, మార్నింగ్ మంచిగా ఎగ్జామ్ రాయండి. సో దీంతో సహా నా వీడియో ఇది 5th యూనిట్ది కంప్లీట్ అవుతుంది. నా నెక్స్ట్ వీడియోలో ఏమో యూనిట్ 2 నేను అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యూటోరియల్.